తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. ఇక సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 1:30 లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. ఇక సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్స్ జరుగుతాయి. గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సమ్మిట్ రక్షణ విధుల్లో 6000 మంది సివిల్, సాయుధ పోలీసులను నియమించారు. ఇక సమ్మిట్ ప్రాంతాన్ని 18 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్కు ఒక్కో ఐపీఎస్ ఆఫీసర్ను బాధ్యుడిగా నియమించారు. ఇక సమ్మిట్ రక్షణ విధుల్లో 3 అదనపు డీజీపీలు, 5 ఐజీపీలతో పాటు 18 మంది ఐపీఎస్ అధికారులు పాల్గొంటున్నారు. ఇక అనుమతి లేని వ్యక్తులు రాకుండా, ఎలాంటి అలజడులు, ఆందోళనలు జరగకుండా అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లయితే చకచకా జరుగుతున్నాయి. రోజు మధ్యాహ్నం 1:30 ప్రారంభం కాబోతోంది. సో అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. ఏర్పాట్లకు సంబంధించి నరసింగరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గ్లోబల్ సమ్మిట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లను పూర్తి చేసింది. దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి, సర్వం సిద్ధమైపోయింది, కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. మరికొద్ది గంటల్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 1 గంటకి రాష్ట్ర గవర్నర్ ఈ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించబోతా ఉన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 1:30 ఈ గ్లోబల్ సమ్మిట్ని ప్రారంభించి ఆయన ప్రసంగిస్తారు. సో ఈ నేపథ్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్కి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, జాతీయ, అంతర్జాతీయ దిగ్గజాలు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, మంత్రులు, అదేవిధంగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలంతా కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. దాదాపుగా 10,000 మందితో పోలీసులు భద్రతా చర్యల్ని తీసుకున్నారు. ఇక ఎక్కడికక్కడ కూడా ఒకవైపు నుంచి ఒకవైపుకి ఏ ప్రిమిసెస్లో ఎవరికైతే పాసెస్ ఉంటాయో, ఏ డెలిగేషన్కు సంబంధించినటువంటి వాళ్ళు వారికి కేటాయించినటువంటి ఏరియాలు దాటి వెళ్లకుండా ఆ రకంగా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలను అయితే తీసుకున్నారు. సో ఇట వచ్చి దాదాపుగా 6 నుంచి 10,000 మంది వరకు ఇటు వివిఐపీలు, విఐపీలు, ప్రతినిధులు అంతా కూడా హాజరవుతున్న మీడియా ప్రతినిధులు అంతా కలిపి
6 నుంచి 10,000 మంది అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వారికి ఏ విధమైనటువంటి నెట్వర్క్ సమస్య రాకుండా, మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి నెట్వర్క్ సమస్య రాకుండా అవసరమైనటువంటి చర్యల్ని కూడా అక్కడ తాత్కాలికమైనటువంటి టవర్స్ని కూడా ఏర్పాటు చేశారు, అన్ని నెట్వర్క్లకు సంబంధించినటువంటి టవర్స్ని. ఇక అంతేకాకుండా నెట్ సమస్య రాకుండా, వైఫై సమస్య రాకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యల్ని ఈ ప్రిన్సిస్లో వచ్చినటువంటి అతిథులకు కావచ్చు, మీడియా ప్రతినిధులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, అందరికీ ఎవరికి కూడా ఈ నెట్కు సంబంధించినటువంటి సమస్య రాకుండా అవసరమైనటువంటి చర్యల్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా తీసుకున్నారు. దాదాపుగా నిమిషానికి 10 గిగావాట్ల స్పీడ్తో ఉండేటువంటి వైఫై సౌకర్యాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. ఇక్కడ ఎవరికైతే పాసులు ఉంటాయో ఆ పాసులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించేందుకు అవసరమైనటువంటి చర్యల్ని ఈ ప్రాంగణంలో తీసుకున్నారు. ఇక ముఖ్యమైనటువంటి అతిథులు, వివిఐపి అతిథులు ఇక్కడికి రావడానికి నేరుగా చాపర్లను ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా చాపర్లను ఏర్పాటు చేశారు. అందుకోసం అవసరమైనటువంటి హెలిప్యాడ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు, పెద్ద ఎత్తున మంత్రులు, ప్రతినిధులు అతిథులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైనా వస్తే ఇమ్మీడియట్గా అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి 10 పడకల తాత్కాలిక హాస్పిటల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 10 బెడ్లతో వైద్యులను కూడా ఇక్కడ ఉంచారు. సో మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12:30 ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్ల అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఈ ప్రారంభ వేడుక 1:30 నుంచి 3 గంటల వరకు సాగుతుంది. మొదటగా గవర్నర్ దీన్ని లాంచ్ చేస్తారు. ఆ తర్వాత 2 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని వివరించడంతో పాటుగా భవిష్యత్ ప్రణాళికల్ని వివరిస్తారు. ప్రవణ్, రైట్, థ్యాంక్ యూ.